ఏంట్రియా రత్తం మరకలా? అరే దైద్యుడా అవి ముద్దులురా. ఆగాదాం రారా. ఒరే ఆగురా, ఎక్కడికి రేగేసుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటుంది, నువ్వు వెళ్ళి వాటిని ఇంకా పెద్దగా చేస్తావరా? నా తెలియక అడుగుతాను, ఈ అందమైన అమ్మాయిలంతా ఉప్మాగాలికే పుడతారేంట్రా? ఐడియా, ఇలా ఒక ఫోన్ తీసుకొని అబ్బాయి కాకుండా ఎవరైనా ఒక అమ్మాయి స్వప్న ఫ్రెండ్కి వెళ్తే ఫుల్ సిగ్నల్. ఇదిగో ఎలాగైనా బయటికి తీసుకురా, కుదరకపోతే ఫోన్లో మాట్లాడించు, ఓకేనా? వెళ్ళు. సుధాయ్ జాగ్రత్త, నీకోసం ఇక్కడ ఒకడు ఉన్నాడని మర్చిపోకు. అసలు నా టెన్షన్ నేనుంటే. మాకు లేదని టెన్షన్, అయినా మేము ధైర్యంగా పంపించట్లేదా? తీసుకో. నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు. సరే. మా ఏరియాలో ఆడలే కదా నెంబర్ 1 ఫ్యామిలీ. మీరు నెంబర్ 1 కదండి, అందుకే నెంబర్ 1 సంబంధం వచ్చిందండి. బాగా చెప్పాడు అతడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది స్వప్న. అంకుల్ 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 వైట్ అండ్ వైట్ లో ఉన్నాడు, ఈడే ఉంటాడు. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? నేను సిందర్ భూని, స్వప్న స్కూల్ మేట్ ని. పైన అంకుల్. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గాని ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకుల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? గుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అదెంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా, మీ నాన్న నెంబర్ ఎంత? 9392118989. 9392 9392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్ కేసెట్ ఎయిమ్స్ జిప్మార్ ఎఫ్ఎంసీ సిఎంసీ బిహెచ్యు కి ఎగ్జామ్స్ రాస్తున్నానా. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్. అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా? మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయ్య బాబాయ్ తెగవాగేస్తుందిరా. మేడ మీద ఉంది వెళ్ళమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటాడండి. అయ్యి బాబాయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసి అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి ఇలాగా కాంపిటీషన్ మన కామెంట్ నచ్చిందేమో, వీలైపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి, కొత్త మోడలా? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగమ్మా నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు కొత్త ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడుతాం. వాళ్ళు నెంబర్ 1 ఫ్యామిలీ. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వప్న 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 ఎవరు? ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే. పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచైనా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి? ఎవరు నువ్వు? అయ్యో, ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఆడికా? ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో, ఫోన్ కూడా చేయలేదు. పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా. ఉండరా ఏంటో తొందర. ఇక్కడున్న మనకెంత టెన్షన్ గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్ గా ఉంటది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికైనా బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని 2 ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరియా ఏదంటే చూడరా, అక్కడ పోతాను నేను. అరే అగాదం, ఎదవ ఫిలాసఫీ లాపు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. అది అన్నమాట సంగతి. రే బావా, ఆ పిల్ల ఏంట్రా ఇంకా దిగలేదు? ఏంటి మర్చిపోతే అట్రాక్షన్, మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు, కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ ఈ వయసులో పెళ్ళంటే ఎందుకైనా మంచిది. పోనీ అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడు సేవలే మనకు కావాలనుకున్న 2 సంబంధాలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ 1 సంబంధంలో ఉంది. వాళ్ళకి మనం తూతామంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే
అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు వచ్చేదులతో వచ్చావు, వెళ్ళేటప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివిచ్చేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఎద్దు గాని. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్ తో కూడా బయటికి వెళ్ళకుండా చదివించారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాల్సమా? ఎగ్జామ్సా? అదేంటి అంకుల్, ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది మీరే వద్దన్నారంట కదా. అదేంటండి ఎగ్జామ్స్ రాయిపోవడం ఏంటండి? ఏమైనా ప్రాబ్లం అండి? సెపరేట్ అండి? అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు, రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్, ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగా రే, ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెపెట్టరారా? అయ్యయ్యో పర్వాలేదు అంకుల్, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళరా? సరే అంకుల్ పర్లేదు అంకుల్, నేను వెళ్తాను. పర్లేదమ్మా, అదేంటిది, వెళ్ళు వెళ్ళమ్మా. అరే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా. కొమ్మతీసి దొరికిపోయింది అయింది. ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత? చెప్పను. పోనీ బెండకాయలు ఎంత? చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎవరే వచ్చేస్తున్నారేంట్రా? ఎవడికి తెలుసా? 8 6 6 దీని అమ్మ ఏబీసీ లేని చదవడానికి వచ్చిపోతున్నారా బాబు? ఆపండి అంకుల్, ఆపండి, ఇక్కడే ఆపండి. ఎందుకు? అన్నయ్య, అన్నయ్య, నిన్నే అన్నయ్య. తను మా అన్నయ్య అంకుల్, నేను తనతో వెళ్ళిపోతాను. థ్యాంక్స్ అంకుల్. చీని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుని అన్నయ్య అంటదా. అలా ఏమనుకుంటుంది ఇదా, కొండ సీపీలో ముని దానికి ఎంత మొక్క ఇదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నావుగా, తీరిందా? అలా ఏంటి బాలు, స్వప్న నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? నువ్వు తన్ని ఎంతలా కావాలనుకుంటున్నావో అంతకన్నా ఎక్కువగా నిన్ను కావాలనుకుంటుంది. మొత్తానికి తను ఎగ్జామ్స్కి వస్తుంది కదా, నువ్వు అక్కడ హ్యాపీగా కలవచ్చు. అవునరా రే, నువ్వు ఎగ్జామ్స్ రాయాలంటే ప్రిన్సిపల్ మీ నాన్న తీసుకెళ్ళాడు కదరా, ఏం చెప్పి తీసుకెళ్తావు? ఏం మాట్లాడరేంటండి, చేతిలో కూడా తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో ఈరోజు మౌనవ్రతమా? చెప్పండి సార్. ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి. ఏం దాయడండి నా దగ్గర. ఒరే ఏంట్రా గొడవ, ఏంట్రది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పన్నాక 2 సైడ్లు తప్పు ఉంటుంది కదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈత రాని వాడు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చొని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కానీ. ఏమంటారు సార్? సార్ ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ
ఏంటండి ఇది మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి. నాకు చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాలేదు సార్, హాల్ టికెట్ అంటే ఫోటో బాగున్నారు సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలు అంటుకుపోయినాడు. అర్జెంట్గా రమ్మన్నారు తీసుకొచ్చావేంటి? మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజుల దాకా రావడానికి చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు, ఎలా రా? సర్లే ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి అందరూ కలిసి తిరుపతికి వెళ్దాం. వస్తా. బొట్టు పెట్టుకోరా, బొట్టు పెట్టుకో. ఏది ప్యాడ్ ఇవ్వు, ప్యాడ్ ప్యాడ్. ఎగ్జామ్ రాసే ముందు ఈ హనుమాన్ చాలీసా బాగా చదివి మరీ మొదలుపెట్టు, ఓకే? ఎగ్జామ్ సరే బాబాయ్. హాయ్ స్వప్న. ఏంటమ్మా ఫ్రెండ్సా? అవును మావయ్య, నేనే ఈ సెంటర్ బావా నాకు వదిలే బావ, నేను చూసుకుంటాను. జల్లిడేసి మరీ జల్లించేస్తాను బావా. అయినా ఇదేదో జంబ్లింగ్ సిస్టమ్ అంట బావా. ఏ సెంటర్లో చదివిన వాళ్ళు సెంటర్లో పడరంట బావా. మనమ్మాయి బావా, శశి కాలేజ్ బావా. బావా నేను చూసుకుంటాను బావా. స్వప్న వచ్చిందా? స్వప్న ఏ బోనా, స్వప్న సెంటర్ ఇక్కడేనా? కాదు, శశి కాలేజ్. శశి కాలేజ్ అట్రా. రే నువ్వు ప్యాడ్ పట్టుకోరా, నేను ఎప్పుడే కలిసి వచ్చేస్తా. మరి పిచ్చోడా, హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ పెట్టుకొని వెళ్తానంటే ఏంటో ఇప్పుడు? హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్కి ఉంది, హాఫ్ అన్ అవర్ లేట్ అయినా చేస్తారు. టోటల్ గంట ఉంది, సరిపోతుంది. బాయ్. రే చాలా దూరం రాది. ఎగ్జామ్ టైం అయిపోయిందమ్మా, వెళ్ళండి. బెల్ కొట్టేస్తారు, తొందరగా వస్తున్నా.